నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు ఆక్యుప్రెసిస్ట్ అలాగే హీలర్ జనార్దనాచారి గారు. సో చాలా మందికి ఏంటంటే బాడీలో చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఉష్ణతత్వ శరీరాలు అంటూ ఉంటారు. ఎప్పుడు వేడి చేస్తుంటుంది వాళ్ళకి. దాని రిలేటెడ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. లైక్ మౌత్లో పొక్కులు రానివ్వడం కానివ్వండి, లేకపోతే ఎప్పుడు స్టమక్ పెయిన్ కానివ్వండి, మోషన్ ఫ్రీ అవ్వదు, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్తో అన్నిటితో చాలా బాధపడుతూ ఉంటారు. మరి మన శరీరంలో ఆ వేడిని తగ్గించుకోవాలి, ఆ ఉష్ణతత్వాన్ని తగ్గించుకోవాలి అంటే ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో అంటే కొంతమందికి ఏమో చాలా చల్లగా ఉంటుంది శరీరం. ఇప్పుడు కొంతమంది ఎప్పుడున్నా అసలు పట్టుకుంటే జ్వరం వచ్చిందా అన్నంత టెంపరేచర్స్ ఉంటాయి వాళ్ళకి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? ఈ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా స్టిమ్యులేట్ చేసుకోగలుగుతాం? ఇది ఒక ఇంట్లోనే భార్య భర్తల్లో కూడా ఇలాంటి కండిషన్ చూస్తుంటాం మేము. ఇప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నా గానీ ఒకరికి ఒకలా ఉంటుంది శరీరతత్వం, ఇంకొకరికి వద్దంటూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకేమో చల్లదనం కావాలి, ఉష్ణతత్వం ఉంది కదా మీరు అన్నట్టు. ఇంకొకరికేమో చల్లదనం భరించలేరు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే హీట్ కావాలి, వీళ్ళకేమో ఎప్పుడు హీటే ఉంటుంది. సో ఇది ఆ శరీర తత్వాలను బట్టి మాకు పల్స్ చూసినప్పుడు అర్థమైపోతుంది. అసలు టచ్ చేస్తే తెలిసిపోతుంది. నాడిదాకా అక్కర్లేదు, చేయి తీసుకోగానే ఎనీ ఆక్యుపెన్షనిస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ నాడి చూసినప్పుడు వాళ్ళ యొక్క టెంపరేచర్ చూస్తారు. హీటా కోల్డా తెలిసిపోతుంది. బేసిక్గా ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కూల్గా ఉంటుంది, హ్యాండ్స్ అన్ని కూల్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫైర్ ఉండదు, హీట్ ఉండదు. ఇప్పుడు మీరు మాట్లాడేదంటే ఈ ఉష్ణతత్వం ఎప్పుడు వేడి దాని ఫీల్ అవుతుంటారు. దీనివల్ల అనేక సమస్యలు, ఇందాక మీరు చెప్పారుగా, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, దాని తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ డ్రై స్కిన్ అవుతుంటుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, తర్వాత కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయా? ఓకే. హీట్ వాటర్ అంతా ఇవాపరేట్ అవుతుంటుంది కదా, స్వెట్ ఎక్కువ పోతుంటుంది కదా. ఆ వేడి వల్ల ఏంటంటే మనం తాగే వాటర్ కూడా ఇవాపరేట్ అయినప్పుడు ఆ బ్లాడర్లో వాటర్ తగ్గుతుంటుంది, తగ్గి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఓకే. అందువల్ల స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ ఉష్ణతత్వం అనేది ఒక పట్టాన వదిలే సమస్య కాదు. ఇది హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు కనిపిస్తుంది ఈ లక్షణం. హైపర్ థైరాయిడిజం అప్పుడు హీట్గా ఉంటుంది, వాళ్ళ హార్ట్ బీట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. హైపోలో దీనికి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వీల్ బేసిక్ ఏంటంటే ఎప్పుడు చల్లదనం కావాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు వెచ్చగా ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఒకవేళ చాయ్ ఇచ్చారు, ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు, ముందు కూల్ డ్రింక్ తీసుకుంటారు. వీళ్ళు బాడీ అంతా హీట్గా ఉన్నప్పుడు చల్లదనం కావాలి. అవును. చాయ్ అంటే వద్దు అంటారు, ఆల్రెడీ దే ఆర్ హీట్. సమ్మర్లో టీ తగ్గుతుంది చాలా మంది. ఎప్పుడు తాగని వాళ్ళు కూడా వింటర్ రాగానే కొంచెం చాయ్ తాగుతుంటారు, గ్రీన్ టీ అని తాగుతుంది, వెచ్చ కావాలనిపిస్తుంది. సో బాడీ కోరుకుంటుంది అది. సో ఇప్పుడు ఈ హీట్ వల్ల ఇందాక అనుకున్న అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి హెయిర్ ఫాల్ దగ్గర నుంచి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దాకా వస్తున్నాయి. కిడ్నీ స్టోన్స్ కూడా రావచ్చు అనుకుంటున్నాం. ఫ్లాషెస్, ఇచ్చింగ్ ఫ్లాషెస్ అంటాం కదా, హాట్ ఫ్లాషెస్, వేడి వల్ల వచ్చేవి, వేడి వల్ల కూరుపులు, రకరకాల సమస్యలు వస్తాయి. దీనికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో ఒక అద్భుతమైన పాయింట్, అది బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. అది ఎంత అంటే న్యూట్రల్ చేస్తుంది, అంటే ఎక్కువ ఉంటే తక్కువ తగ్గిస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది. అద్భుతమైన పాయింట్ అది. సరిపడినంత టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయగలుగుతుంది. అది లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్లో ఉన్నటువంటి 11 పాయింట్, LI11 అంటాం దాన్ని. సో ఆ LI11 అనేది పాయింట్ ఇప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటి, మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేది, ఒక మెయింటైన్ చేసేది. ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది. అది మనకు ఈ లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్లో ఉంది, చూసారా, లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్ అంటాం. దీంట్లో ఇది మన ఎల్బో ఏరియాలో ఉంది. ఎల్బో అంటాం కదా, ఎల్బో క్రీజ్ మీద ఎల్లో కలర్లో చిన్న కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఎల్లో డాట్ కనిపిస్తుంది, అది LI11 ఎర్త్ పాయింట్. సో ఇది ఇక్కడ ఉంది పాయింట్. అది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు చూసారు, ఇది
నేను డైరెక్ట్ నాకు కూడా చూపిస్తాను, నేను నా కూడా చూపిస్తాను, ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉన్నా లేకున్నా. ఓకే. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టాం అనుకోండి, ఇది హ్యాండ్ ఇలా క్లోజ్ చేశాను నేను, ఎందుకంటే ఇలా ఉండి దొరకదు కాబట్టి ఈ క్రీజ్లో ఉంది ఇది. ఓకే. ఎల్బో జాయింట్ అంటాం కదా, ఈ జాయింట్లో ఉంది అనుకుని ఇలా క్లోజ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది చూసారా, ఈ ఫోల్డ్ ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఈ ఎండింగ్లోనే ఫోల్డ్లోనే ఉంది. ఈజీ టు లొకేట్, చాలా తేలిగా తెలుసుకోవచ్చు. ఈ పాయింట్ ఇక్కడ LI 11, ఇది మెల్లగా ఇలా ఇలాంటి ఒక మన ప్రోబ్ అంటాము. ప్రోబ్ అంటే ఆక్యుప్రెషర్ పాయింట్ ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇలా మెల్లగా ప్రోబ్ చేసి కనుక్కోవడం కోసం ప్రోబ్ అంటారు. ప్రోబింగ్ వేర్ ఇట్ ఎగ్జాక్ట్ ద లొకేషన్ తెలుసుకోవడం కోసం దీన్ని జిమ్మి అని కూడా అంటారు. ఎందుకు ప్రోబ్ చేయాలి, ఎలా ప్రోబ్ చేయాలంటే ఇలా ప్రోబ్ చేసినప్పుడు ఎక్కడైతే పించింగ్ వస్తుందో, కొంచెం ఎలక్ట్రిక్ షాక్ లాగా తగులుతుందో అది పాయింట్. సో ఇప్పుడు అందుకే ప్రోబ్ అన్నాం. ఈ ప్రోబ్ ద్వారా ఇలా ఇలా చేసుకోవచ్చు. ఇది ఆక్యుప్రెషర్ పాయింట్లు, ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ షాపులు దొరుకుతుంది. అలా కాదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి పెన్తో కూడా చేసుకోవచ్చు, ఇలాంటి పెన్తో కూడా చేయొచ్చు. మీరు ఇంతకు ముందు ఒక చిన్న స్టిక్ అది జిమ్మి లేనప్పుడు జిమ్మి ఉండదు, ప్రోబ్ ఉండదు, అప్పుడు ఏం చేయొచ్చు, మామూలు పెన్తో కూడా చేయొచ్చు. ఈ పెన్ ఇలా తీసుకొని ఇలా బ్లంట్ సైడ్ ఇటైన వాడచ్చు, కానీ ఇలా తీసి పెన్ అలా వాడితే పెజలు పడిపోతాయి. వాడకూడదు, అది చాలా క్లియర్ చెప్పాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసాం, ఎండింగ్ ఫోల్డ్ యొక్క చివర్లో ఉంది ఈ పాయింట్ LI 11. మెల్లగా ఇలా 1 2 ఇలా ఒక 40 టైమ్స్ లేదా ఒక 60 సార్లు. 60 సార్లు అంటే ఏంటిది, 1 2 ఒక్కొక్క సెకండ్ ఒకసారి. సో 1 మినిట్ ఇలా ఇటు చేయొచ్చు. ఇటు కూడా ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ కూడా చేయొచ్చు. ఈ సేమ్ మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్రీజ్ ఉంటుంది, క్రీజ్ ఎండింగ్ లో ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ చేయడం ద్వారా ఎంత టెంపరేచర్ ఉన్నా సరే చాలా వరకు ఇప్పుడు ఫీవర్ ఉన్న తగ్గిపోతుంది. కొంతమంది నిజంగా ఫీవర్స్ వచ్చాయి, జ్వరం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, టాబ్లెట్ వేసుకోవాలా, టాబ్లెట్ అక్కర్లే, ఈ పాయింట్ చేయండి, జ్వరం తగ్గిపోతుంది, ఫీవర్ తగ్గిపోతుంది. 103 104 ఏదో ఉంది, మెల్లగా ప్రెషర్ చేయండి. ఇది లేదు నేను దాంతో ఇలా మసాజ్ ఏం లేదు, నా పెన్ను లేదు, ఇలా మసాజ్ చేయండి సర్క్యులర్ మోషన్లో, ఇలా ఇలా మెల్లగా చేయండి, చాలా పింఛంగా ఉంటుంది. అవును, ఏమీ అవసరం లేదు, జిమ్మి అవసరం లేదు, పెన్ అవసరం లేదు, జస్ట్ కూర్చొని నార్మల్ గా మాట్లాడుకునే కన్వర్జేషన్స్ లో కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా చేయండి, ఇలా ఈ పాయింట్ చేయండి, మెల్లగా చేయండి. ఒక సర్క్యులర్ మోషన్ లో ఒక 30-40 టైమ్స్ సర్క్యులర్ మోషన్ లో ప్రెషర్ చేయండి, లైట్ ప్రెషర్. చాలా వరకు అది మామూలు మేము అనుకుంటున్నాం మనం, ఏదేదో ఇలా నొక్కితే ఏం జరుగుతుందా, ఇలా నొక్కితే ఏం జరుగుతుందని కాదు. ఇది ప్రూవెన్ పాయింట్స్. ఇది ఒక 5000 ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఒక వైద్య విధానం. ఇది 160 దేశాల్లో ఉంది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్సెప్ట్ చేసింది. అలోపతి వైద్య విధానం తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్నట్టు సెకండ్ లార్జెస్ట్ ఫాలోయింగ్ సిస్టమ్ ఇది, మెడికల్ సిస్టమ్ ఇది. అంతే కదా సార్, ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి మెడికేషన్ లేదు, ఓన్లీ ప్రెషర్ పాయింట్స్ ద్వారా న్యాచురల్ హీలింగ్. ఆ బాడీ అంటే ఎక్కడ ఎలా తగ్గుతుంది అనే దాని మీద ఏం చెప్తాం అంటే, మేము ఎంత ఇలా అనగానే ఎంత తగ్గుతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ చెప్పే జవాబు ఒకటే, ఏంటంటే మన శరీరమే ఒక వైద్యుడు, మనం తీసుకునే ఆహారమే ఔషధము, ఆ వైద్యునికి ఆహారం ఇవ్వండి. ఆయన కొంచెం ఎనర్జీ, ఆయన ఆ రోగాల్ని ఎదుర్కొనే శక్తి లేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొన్ని ఆల్రెడీ మన పూర్వీకులు తెలుసుకుని ఇచ్చినటువంటి ఆ పాయింట్స్ ప్రెషర్ చేయండి, అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో క్లియర్ అవుతాయి. దానివల్ల మళ్ళీ తిరిగి ఆయన కోలుకుంటారు. అంటే ఇంటర్నల్, ఆయన అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్నల్ డాక్టర్, రోగ నిరోధక వ్యవస్థ మళ్ళీ ఆ హీల్ చేయగలుగుతారు. బాడీ కెన్ heal anything. Body can reconstruct, rebuild, rejuvenate and it can heal. అంత శక్తి బాడీకి, శరీరానికి ఉంది. అందుకని ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే, వీళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి. తర్వాత ఈ బాడీ కూలింగ్ కోసం సబ్జా గింజలు అంటామే, అది కూడా కొంత హెల్ప్ అవుతాయి, నానబెట్టి తాగితే అది కూడా హెల్ప్ అవుతాయి. మూడవది ఏంటంటే, ఈ బేర్ ఫుట్లో చెప్పులు లేకుండా
చెప్పులు, ఇది ఇంకొక టెక్నిక్, ఇంకొక టిప్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ టిప్. చెప్పులు లేకుండా గడ్డిలో కానీ మట్టిలో కానీ నడవాలి. ఓకే. చాలా క్రానిక్గా ఎంతో కాలం నుంచి నాకు ఈ బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఎప్పుడు అలా పట్టుకుంటే కాలిపోతూనే ఉంటుంది అన్న వాళ్ళందరూ కూడా ఒక టిప్ ఏంటంటే చెప్పులు బేర్ ఫుట్ తోని, చెప్పులు లేకుండా ఈ గడ్డిలో కానీ మట్టిలో కానీ ఒక 20-30 మినిట్స్ నడిచారనుకోండి, ఆ ఎర్త్ అనేది ఎర్త్ కదా, ఎర్త్ ఏం చేస్తుంటే హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక దగ్గర కాలిపోతుంది అనుకోండి, మట్టి వేస్తే చల్లారిపోతుంది. అది మట్టితో నీళ్ళు వేయచ్చు, మట్టి కూడా వేయచ్చు, ఆ మంటలు చల్లారిపోవడం కోసం. బాడీలో ఉన్నది ఎర్త్ తీసుకుంటుంది. అది ఇంకోటి కూడా, ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా ఎర్త్ పాయింటే. ఓకే, ఇది ఎర్త్ పాయింట్, ఎల్లో కలర్ లో చూపించాను, ఎల్లో ఇది ఎర్త్ పాయింట్. సో ఎర్త్ అనేది కెన్ అబ్జర్వ్ ద హీట్, తనలో కలుపుకుంటుంది. బెటర్ పాయింట్ అవుతుంది. ఈ చిన్న టిప్ పాటించవచ్చు. ఈ ఎవరైతే ఉష్ణ శరీర తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో దీని నుంచి బయటపడచ్చు. ఇది యాక్చువల్గా మనకి టెంపరేచర్స్ హై ఉన్నప్పుడు కూడా యూస్ఫుల్ అవుతుందంట. మరి తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే అప్పుడప్పుడు బేర్ ఫుట్తో సార్ చెప్పినట్టుగా నేల మీద కానీ పచ్చగా గ్రీనరీ ఉన్న చోట నడవడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా కొంచెం కామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ జనార్దనాచారి గారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.